ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అష్టదిక్పాలక వైభవం గురించి తెలుసుకుందాం. మనకు 8 దిక్కులకు 8 మంది అధిపతులు ఉన్నారు. వీరినే అష్టదిక్పాలకులు అంటారు. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణంతో పాటుగా మూలలైన ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతులను కూడా దిక్కులుగా పరిగణిస్తారు. ఇవి కాకుండా ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కులను కలిపితే దిక్కులు 10 అవుతాయి. అష్టదిక్కులతో పాటుగా మధ్య భాగాన్ని 9వ దిక్కుగా భావించే సంస్కృతి జావా, బాలి వంటి ద్వీపాల్లోని హిందువుల్లో కనిపిస్తుంది. దేవతలకు రాజైన ఇంద్రుడినే అన్ని దిక్కులకు అధిపతి అయినప్పటికీ ఆయన ప్రధానంగా తూర్పు దిక్కుకు ప్రాధాన్యం వహిస్తాడు. ఆయన వాహనమైన ఐరావతం పాటుగా 8 దిక్కుల్లోనూ 8 గజాలు ఈ భూమి భారాన్ని మోస్తున్నాయని విశ్వసిస్తారు. వాటిని అష్టదిగ్గజాలుగా పిలుస్తారు. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. నివాసపట్నం స్వర్గంలోని అమరావతి. వజ్రాయుధాన్ని ధరించుంటాడు. భార్య పేరు శచీదేవి, కొడుకు పేరు జయంతుడు. వాహనం ఐరావతం. అభ్రము అని పిలిచే మేఘం ఈ ఐరావతానికి భార్య. ఇంద్రపదవి ప్రతి మన్వంతరంలోనూ మారుతూ ఉంటుంది. కశ్యప ప్రజాపతికి అతిథికి పుట్టిన వారిలో ప్రథముడు. ఉపేంద్రుడు అని పిలిచే విష్ణుమూర్తికి అగ్రజుడు. తూర్పు దిక్కుకు నవగ్రహాల్లో సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు. పడమట దిక్కుకు వరుణుడు అధిపతి. జీవులందరికీ ప్రాణాధారమైన వర్షాలకు కారణమయ్యే వరుణుడు శ్రద్ధావతి పట్టణంలో ఉంటాడు. ఆయుధంగా పాశాన్ని ధరిస్తాడు. ఇతడి భార్య పేరు కాళికాదేవి. వాహనం మొసలి. అగ్ని, వాయు, ఇంద్ర, సముద్రాలతో పాటుగా పుట్టినవాడే వరుణుడు. ఆకాశంలోని మేఘాలకి, భూమిపై జలాలకు కూడా వరుణుడే అధిపతి. వశిష్ఠునికి కన్న తండ్రి. నవగ్రహాల్లో శని పడమటి దిక్కుకు ఆధిపత్యం వహిస్తాడు. అంజన అనే దిగ్గజం పడమటి దిక్కున ఉంటుంది. భార్య పేరు కూడా అంజన. కుబేరుడు. ఈశ్వర సకుడైన కుబేరుడు యక్షుడు ఉత్తర దిక్కున నివసిస్తాడు. వైశ్రవణుడనే ఇతనికి మరో పేరు. అలకాపురి ఇతని పట్టణం. ఖడ్గాన్ని ఆయుధంగా ధరించుంటాడు. చిత్రరేఖాదేవి భార్య. నరవాహనమెక్కి తిరుగుతాడు. నలకూబరుడు ఇతనికి కొడుకు. పురాణ ఇతిహాసాల్లో కుబేరుని కథ విస్తారంగా ప్రస్తావింపబడుతుంది. కాశీఖండం ప్రకారం శివాలయాల్లో విశేషంగా దీపారాధన నిర్వహించి కుబేరునిగా ఉత్తమ జన్మ పొందాడు. నవగ్రహాల్లో బుధుడు ఉత్తర దిక్కు అధిపతి. సార్వభౌమ అనే దిగ్గజం భార్య. ఆయన తామరకన్నతో కలిసి ఉత్తర దిక్కు భారం వహిస్తూ ఉంటాడు. నరకలోక పాలకుడు, ధర్మాధికారి యముడు. ఇతడు దక్షిణ దిక్కుకు అధిపతి. నరకాని రాజధాని సంయమని దండం ధరించి ఉంటాడు. శ్యామలాదేవి లేదా యమి ఇతని భార్య. వాహనం మహిషం అంటే ఎద్దు. సూర్యపుత్రుల్లో యముడు పెద్దవాడు. నవగ్రహాల్లో శనికి అన్నగారు. జీవులందరి పాపుణ్యాలను విచారించి తగిన శిక్షలు విధించడం యముని కర్తవ్యం. నవగ్రహాల్లో కుజుడు దక్షిణ దిక్కుకు ఆధిపత్యం వహిస్తాడు. దక్షిణ దిక్కులో ఉండే దిగ్గజానికి వామన అని, అతడి భార్యకు పింగళ అని పేర్లు. బ్రహ్మదేవుని పెద్ద కుమారుడు అగ్ని. ఆగ్నేయ దిక్కుకు అధిపతి. నివాస పట్టణం తేజోవతి. శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటాడు. భార్య పేరు స్వాహాదేవి. వాహనం పేరు తగరు. దండం ధరించి ఉంటాడు. సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడు అగ్ని. 7 నాలుకలతో హవిస్సులను దేవతలకు అందించే బాధ్యత అగ్నిహోత్రుడు స్వీకరిస్తాడు. అన్నింటిలోనూ పవిత్రమైనది అగ్ని. నవగ్రహాల్లో ఆగ్నేయ దిక్కుకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఆగ్నేయ దిక్కును ఉండే దిగ్గజానికి పుండరీక అనే పేరు. కపిల ఆ ఏనుగు భార్య పేరు. సర్వ విద్యలకు అధిపతి అయిన ఈశాన్యుడే ఈశాన్య దిక్కుకు అధిపతి. దిక్కుల్లోకెల్లా అతి పవిత్రమైన ఈశాన్యంలోనే దేవతా మందిరాలని
జల వసతిని మన గృహాల్లో ఏర్పాటు చేసుకుంటాం. దిక్పాలక ఈశానుడు యశోవతి పట్టణంలో నివసిస్తాడు. త్రిశూలాన్ని ఆయుధంగా ధరిస్తాడు. పార్వతి ఇతడి భార్య. వాహనం వృషభం. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి ఈ దిక్కుకు ఆధిపత్యం వహిస్తున్నాడు. దిగ్గజాల్లో సుప్రతీకమనే గజం అంజనావతి అనే తన భార్యతో కలిసి ఈశాన్యుని సేవిస్తూ ఉంటాడు. అలక్ష్మి అని పిలిచేది ఈమెనే, నిరుతి. క్షీరసాగరంలో లక్ష్మి కంటే ముందు పుట్టింది. ఈమె నైరుతి దిక్కుకు అధిష్టానత్రి. కృష్ణాంగన పట్టణం. కుంతనాన్ని ఆయుధంగా ధరిస్తుంది. గుర్రాన్ని అధిరోహిస్తుంది. ఈమె పార్వతి స్వరూపం అని చెప్పినప్పుడు శివుడే భర్త. పురుష స్వరూపంలో నిరుతిని చెప్పినప్పుడు దీర్ఘాదేవి భార్య అవుతుంది. నిరుతికి రూపం లేదు. కలహప్రియత్వం కలిగిన నిరుతి నల్ల చీర కట్టుకుని బంగారు రంగు జుట్టుతో ఉంటుంది. నవగ్రహాల్లో రాహువు నైరుతి దిక్కుకు అధిపతి. కుముంద అనే దిగ్గజం నైరుతి దిక్కును మోస్తుంటుంది. కుముంద భార్య పేరు అనుపమ. వాయువ దిక్కుకు అధిపతి వాయువు. గంధవాహనుడనే మరో పేరు కలిగిన వాయువు గంధవతి పట్టణంలో ఉంటాడు. ధ్వజాన్నే ఆయుధంగా ధరిస్తాడు. అంజనాదేవి భార్య, వాహనం లేడి. హనుమంతుడు వాయుపుత్రుడు. ద్వాపరంలో భీమసేనుడిని కన్న తండ్రి కూడా వాయువే. త్రిమాతాచార్యుల్లో ఒకరైన మధ్వాచార్యులు వాయుదేవిని అంశని చెప్తారు. పంచభూతాల్లో ఒకటైన వాయువు జీవులందరికీ లోపల బయట కూడా ప్రాణకారకుడవుతున్నాడు. వాయువ్య దిక్కుకు నవగ్రహాల్లో చంద్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. పుష్పదంతుడనే దిగ్గజం తన భార్య అయిన శుభదంతితో కలిసి వాయువ్య దిక్కున ఉంటాడు. అష్టదిక్పాలకులను పూజించిన శివలింగాలు అరుణాచల క్షేత్రంలో ఆయా దిక్కుల్లో ఉన్నాయి. గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు ఆ లింగాలను దర్శించుకుంటారు. ఇంద్ర, యమ, వరుణ, కుబేర దిక్పాలకులు పూజించిన లింగాలను వేర్వేరు క్షేత్రాల్లో చూస్తాం. కానీ అన్ని లింగాలని ఒక్కచోటే కొలువు తీరి ఉండటం అరుణాచలం యొక్క ప్రత్యేకత. అందుకని అరుణాచలాన్ని దర్శించి తరించాలి. మానవుడు నిత్యం చేసే పనులన్నిటినీ కూడా గమనించి భగవంతుడికి నివేదిక ఇస్తూ ఉంటాయి అష్టాదిక్పాలకులు. కాబట్టి ప్రతినిత్యం కూడా మనం దైవనామస్మరణ చేస్తూ మంచి పనులు చేస్తూ చక్కని జీవితాన్ని గడపాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.